హాయ్ అండి. ఏంటి పుచ్చకాయ ముక్కలు పట్టుకొని చాలా రోజుల తర్వాత కనిపించిందని చూస్తున్నారా? మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదండి. నాకు ఇంట్రెస్టింగ్గా లేదు అండ్ పనులు బిజీగా ఉందన్నమాట. ఏం లేదు, ఇప్పుడు మనము ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, షర్బత్ చేసుకుంటున్నాము. ఫస్ట్ నేనైతే ఇక్కడ పుచ్చకాయ ముక్కలు కట్ చేసేసి సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, పంట కింద నలిగేలాగనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ పాలు, కొంచెం వాటర్, కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పుచ్చకాయ చూస్తేనే చల్లదనం, ఆ వాటర్ మీరు కూడా ట్రై చేయండి. ఎండలో పడి వచ్చినప్పుడు వేడిగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి షర్బత్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నాను. మీ కూలింగ్ని బట్టి ఎంత కూలింగ్ కావాలో అంత కూలింగ్ వేసుకోండి. ఇప్పుడు ఫినిషింగ్ టచ్గా మన రూహ్ అఫ్జా అన్నమాట. మీ టేస్ట్ని బట్టి ఎవరు ఎంత తాగుతారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది కదా ఈ టేస్ట్. చూడండి, వెయ్యగానే ఆ కలర్, ఆ టెక్స్చర్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేద్దాము. చూడండి, తెచ్చేసాను. గ్లాస్కి కొంచెం అలా డెకరేషన్ చేశాను అన్నమాట. గ్లాస్లో వేసేసుకుందాం. రెడీ అయిపోయింది చల్లగా టేస్టీ షర్బత్. ఎండాకాలంలో మీరు కూడా ట్రై చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. బాయ్.